మాస్టర్ గారి మాటగా చెప్పుకుంటూ ఉన్నాము. మన రికార్డింగ్ నెంబర్ ఇది 74 అన్నమాట. 25వ శ్లోకం విభూతి యోగంలో చెప్పుకోబోతున్నాం. భృగువు అనే తారక మన బ్రహ్మాండంలో మొట్టమొదటి సూర్యులలో ఒకడు అని చెబుతున్నారు. అంటే సూర్యుడు కూడా ఒక నక్షత్రమే అన్నట్లుగా ఉంది ఇది. ఆ నక్షత్రాల్లో ఒక తారక భృగువు అనేటటువంటి వాడు ఫస్ట్ తారక, బ్రహ్మాండంలో మొట్టమొదటి సూర్యుల్లో ఈయన భృగువు అనేవాడు ఒక ఆయన అన్నమాట. అతనితోనే అసలు సౌర కుటుంబాలు అంటే సూర్య కుటుంబాల సృష్టి అంతా కూడా ఈ భృగువు అనే తారకతోనే స్టార్ట్ అయింది. మన భూలోకవాసులకి మనకందరికీ కూడా తెల్లని కిరణాలకు అధిపతిగా ఆయన ఉన్నాడన్నమాట. తెల్లని కిరణాలు. ఆ తెల్లని కిరణాలు అంటే ఏమిటి? ఇక్కడ ఏం చెబుతున్నారు? 7 రంగులున్నాయి సూర్యరశ్మిలో అని చెప్పటానికి ముందర తెల్లని కిరణాలు వచ్చినాయి అన్నమాట. దాని తర్వాత 7 రంగులు అనేవి వచ్చిన కిరణాలు వచ్చినాయి. కానీ ఈ భృగువు అనేవాడు తెల్లని కిరణములు గలవాడు. ఈ తెల్లని కిరణాలు ఏం చేస్తాయిట? 7 కిరణాలని మొగ్గ తన లోపల రెక్కల్ని పూరేకుల్ని ఎలా అయితే ఇముడ్చుకుంటుందో, ఒక మొగ్గ లోపల రేఖలన్నీ ఎలా లోపలగా ఉంటాయో ఆ రకంగా ఈ మొట్టమొదట పుట్టిన తెల్లని కిరణము అనబడే భృగువు తన లోపల పెట్టుకుంటాడట. 7 కిరణాలని కూడా తన లోపల పెట్టుకుంటాడు. అతని నుంచే, అతని పేరు భృగువు కాబట్టి భార్గవులు అనే కిరణముల వంశము అంటున్నారు. కిరణాల వంశం ఉంటుంది. వేద విజ్ఞాన స్వరూపంగా బయటకు వస్తూ ఉన్నది. వాళ్ళకి వేద విజ్ఞాన స్వరూపమే ఆ కిరణాలు, ఆ భృగువు నుంచే వస్తుంది. అదే ఈ భూమి జీవుల ప్రవర్తనను ఏదైతే వేదధర్మం అయ్యిందో, ఏదైతే విజ్ఞాన స్వరూపమైన వేదధర్మంగా భార్గవులు అనే కిరణాల ద్వారా వస్తుందో, అది భూమి మీద ఉన్న జీవులకు అందరికీ కూడా ధర్మశాస్త్రమై ఓపెన్ అవుతోంది కంటిన్యూస్గా. ఇతని వెలుగుల వంశమునందే ఈ భృగు వంశం ఏం చెబుతున్నారు? వెలుగుల వంశంట. వెలుగుల వంశంలోనే అంటే ఆయనే ఒక సూర్యుడు. ఆయన నుంచి తెల్లని కిరణాలు వచ్చినాయి. ఆ తెల్లని కిరణాల లోపల 7 కిరణాలని ఇముడ్చుకున్నాడు లోపల. అటువంటి వాడు వాళ్ళ వంశం నుంచే, ఆ వంశంలోనే శుక్రుడు అనే గ్రహం కూడా పుట్టిందిట. ఆ శుక్రుడు ఏం చేస్తాడు? శుక్రుడిని కూడా భార్గవుడు అని అంటారుట. ఈ ఎందుకు భార్గవుడు అని అంటారు? భృగు వంశంలో పుట్టాడు కాబట్టి, భృగువు వీళ్ళకి స్టార్టింగ్ కాబట్టి భార్గవుడు అని పేరు వచ్చింది ఆ శుక్రుడికి కూడా. ఇతని మహిమ వల్లనే మన దేహంలో శుక్రధాతువు అనేది పుడుతోంది. ఈ శుక్రధాతువు వల్లనే మళ్ళా శరీరాలు పుట్టడం, మళ్ళా సృష్టి పర్పెచ్యుయేట్ అవ్వటం, ఒక దేహంలో నుంచి ఇంకో దేహం రావటం అనేటటువంటి ఇక్కడ ఎంత బాగా చెబుతుందంటే శుక్ర సంజీవిని విద్యగా పనిచేస్తోంది. అందరూ వినే ఉంటారు. శుక్రుల వారికి సంజీవిని విద్య తెలుసు. అట్లాగే ఆయన చనిపోయిన రాక్షస గురువు. ఆయన చనిపోయిన రాక్షసులందరినీ కూడా ఆ సంజీవిని విద్యతో బతికిస్తున్నాడు అని మనకి పురాణ కథలు ఉన్నాయి. ఆ సంజీవిని విద్య ఉన్నది శుక్రుల వారి దగ్గర అనే దానికి సింబాలిజంగా ఆ కథ చెప్పారు. కానీ దానికి అసలు అర్థం ఏంటంటే, ఆ మళ్ళీ ఈ భూమి మీద దేహ సృష్టి ఆగిపోకుండా ఈ శుక్రధాతువు అనేది పని చేస్తోందన్నమాట. కంటిన్యూటీ కోసం దేహం మళ్ళీ రెడీ అవ్వాలంటే ఈ శుక్రధాతువు కావాలి. కాబట్టి అది రెడీ చేయడానికి కంటిన్యూటీ ఉంది కాబట్టి దాన్ని సంజీవిని విద్య. దానికి అధిపతి శుక్రుల వారు కాబట్టి శుక్రుడికి సంజీవిని విద్య తెలుసు అని చెప్పారనమాట సింబాలిక్గా. అట్లాగే ఇంకొక విషయం ఏం చెబుతున్నారంటే, వాక్కుల్లో చాలా మనం మాట్లాడేటప్పుడు అనేక రకాల సౌండ్స్ వస్తాయి. అవి ఏమిటి ఆ సౌండ్స్ అంటే వాళ్ళు ఋషులు గమనించారు. ఏం గమనించారంటే, ఆ నుంచి క్షా దాకా అక్షరాలుగా బయటకు వస్తూ ఉంటాయి. మనం ఉచ్చరించేటప్పుడు, మనం అట్టర్ చేసేటప్పుడు సౌండ్స్ అన్నీ కూడా ఆ ఈ అలా వస్తూ క్షా వరకు వస్తాయి మొత్తం సౌండ్స్. వాటిని మనం అట్టర్ చేయాలంటే మనకి శ్వాస ఉండాలి. శ్వాస లేకపోతే నో సౌండ్స్ విల్ కమ్. వీ కెనాట్ అట్టర్.
అందులో మొట్టమొదటిది ఏమిటి, అందులో మెయిన్ ఏమిటి, అసలు అన్ని వాక్కుల్లో ఈ శ్వాసలో మెయిన్ ఏమిటి, వాట్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే సోహం అనే 2 అక్షరాలే దానికి మెయిన్ట. ఈ వాని లోపల ఉన్న సోహం 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 అని అనేటప్పుడు అక్కడ మనకి లోపల నుంచి చక్కగా వినపడేది ఓంకారం. ఆ ఓంకారమే ఇక్కడ ఒకే ఒక అక్షరమైన ఓంకారమే అన్నిట్లోకి ముఖ్యము. మనము ఉచ్చరించే వాక్కులన్నిటిలో కూడా ఒకే అక్షరం అంటున్నారు. మనం ఉచ్చరించే ప్రతి మాటలోనూ ఎవ్రీ వర్డ్, ఎవ్రీ సెంటెన్స్ ఓం ఈజ్ కంటిన్యూస్లీ అట్టరింగ్ బై us వితౌట్ నోయింగ్. వీ డోంట్ నో ఇట్ ఈస్ హ్యాపెనింగ్, కానీ జరుగుతోంది అది. మనం ఇంతకుముందు కూడా ఒక చోట చెప్పుకున్నాం, అర్థములలో పరమార్థముగా పరమాత్మ ఉంటాడు, సర్వాత్మకుడు ఉంటాడు, ఆత్మవస్తువు ఉంటుంది. అర్థములలో పరమ అర్థము అంటే ఓంకారమే అని చెప్పుకున్నాం మనం. ఆ ఓంకారమే ప్రతి శబ్దంలో నుంచి వినపడుతూ ఉంటుంది. కానీ మనం దాన్ని వినకుండా మనం అనుకున్న అర్థాలని, మనం ఏ అర్థాలు ఊహించుకున్నామో, అవతల మనిషి గురించి మనకు ఒక ఒపీనియన్ ఉంటుంది కదా, ఆ ఒపీనియన్ ప్రకారం వీడేం మాట్లాడుతున్నాడు అని మనకు ఎజంప్షన్ ఉంటుంది. ఆ ఎజంప్షన్ ప్రకారం అర్థం చేసుకుంటాం. కానీ ప్రతి శబ్దంలోనూ ఓంకారమే ఉంది అని దాన్ని వినటానికి మనం ప్రయత్నం అసలు చెయ్యం. అందుకనే యూజీ గారు ఎప్పుడు అనేవారు, ఏమనేవారంటే యు ఆర్ హియరింగ్ యువర్ సెల్ఫ్ ఓన్లీ, నాట్ మై వర్డ్స్ అనేవారు. అంటే అర్థమైంది, నువ్వేదనుకుంటున్నావు అది వింటున్నావు, నేను చెప్పే దాంట్లో నువ్వు అనుకునేదాన్ని వింటున్నావు కానీ నేను చెప్పేదాన్ని నువ్వు వింటలేదు అని అర్థం. అక్కడ అది కరెక్ట్గా చెప్తున్నారు. ఇక్కడ ఓం అనేది అంతర్గతంగా వినపడుతూ ఉంటుంది ప్రతి భాషలో. మనం కూడా కొద్దిగా కామన్ సెన్స్తో ఆలోచిస్తే నోరు తెరిస్తే ఆ రాకుండా ఉండదు ఏ భాషలో అయినా సరే. అలాగే ఊ కూడా రాకుండా ఉండదు. ఆ మాట్లాడటం ఆపేయంగానే అనేది వస్తుంది ఓంకారం, మకార. ఆ ఊ మా లేకుండా నో లాంగ్వేజ్ ఎగ్జిస్ట్. ఈ 3 సౌండ్స్ కలిసి ఓంకారమై, 3 అక్షరాలు కలిసి ఓంకారమై అది ప్రతి శబ్దంలో నుంచి తప్పకుండా వినిపిస్తూ ఉంటుందని ఇక్కడ మళ్ళీ మనకు కన్ఫర్మ్ చేశారు చక్కగా. అది ఒకే ఒక అక్షరం శ్వాస రూపంగా మనలో పనిచేస్తోంది కాబట్టి కంటిన్యూస్గా సోహం సోహం అనేది ఓంకారమే మనల్ని చేస్తూ ఉన్నాము. అలాగే అవతలవాడు మాట్లాడేటప్పుడు వినవలసింది కూడా ఓమే. మనలో మనం వినవలసింది ఓము. అంటే మనలో నుంచి భగవంతుడు చేస్తూ ఉన్న శంఖారావము, భగవంతుడు ఊదుతూ ఉన్న శంఖమే ఓంకారము. మన శ్వాసగా ఉన్నది, సామవేదంగా ఉన్నది, అది మనం వినటం లేదు అసలు. ఆ మనలో ఉన్న ఓంకారాన్ని వినటము భగవంతుడి శంఖం ఊదటం అన్నమాట. అది పాంచజన్యము అని కూడా చెప్పారు కదా, 5 ఎలిమెంట్స్తో నుంచి పుట్టింది ఆయన శంఖం. అంటే ఏమిటి అర్థం, మన దేహమే ఆయన పాంచజన్యం, లోపల నుంచి ఊదుతూ ఉన్నాడు. ఆ ఊదేదేమిటి, సోహం అనే అక్షరం ప్రతి క్షణం మన ఊపిరి ద్వారా లోపలికి బయటికి ప్రాణశక్తిగా సంచరిస్తూ ఉంది. అది ఏమిటంటే ఓంకారమే. ఆ శబ్దము, శంఖానికి శబ్దం ఓంకారమే, ఆ భగవంతుడు చేసేటటువంటిది. అదేవిధంగా ఎదటివాడు ఏం మాట్లాడినా కూడా అక్కడి నుంచి ఓంకారం వినగలగటమే మనం నిజంగా చేయవలసిన సాధన. అర్జునుడిదేమో దేవదత్తం, అంటే మన దేహం మనకి దేవదత్తం, మనమేమి కొని తెచ్చుకోలేదు. వీ హ్యావ్ నాట్ క్రియేటెడ్ అవర్ బాడీ, మనకి ఇవ్వబడింది దేవదత్తము, దేవతల చేత ఇవ్వబడినది మన దేహము, మన శంఖము. మనం దీన్ని ఎప్పుడు ఊదాలి, భగవంతుడు ఊదటాన్ని చూసి మనం కూడా ఊదాలి. దీన్ని మనం ఊదటం అంటే ఏమిటి, ఓంకారాన్ని వినటమే. ఎక్కడ ప్రతి శబ్దంలో ఓంకారమే ఉంది అనే జ్ఞానం తెచ్చుకొని ఎవరేది మాట్లాడినా వాడు పొగడుతున్నాడు, వాడు తిడుతున్నాడు అనే భావాలన్నీ పక్కన పెట్టి ఇది ఓంకారమే కదా, ఇది భగవంతుడి సృష్టి కదా, సర్వత్రా ఉన్నది ఒకే అక్షర స్వరూపుడైన పరమాత్మ కదా, ఏకాక్షరం అయినటువంటి పరమాత్మే కదా, ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ అని అన్నారు కదా అని గుర్తుపెట్టుకొని దాన్ని మళ్ళీ మనకి మనం ఆపాదించుకోవాలి. ఎందుకు చేయాలట్లా, ఎందుకు చేయాలంటే ఇన్నాళ్ళు ఇతరేతర విషయాలు, వేరే విషయాలు ఎన్నో అనుకుంటూ బాగా అలవాటు చేసుకున్నాం మనం.
ఈ అలవాటు పోవాలంటే అసలైన అలవాటు చేసుకోవాలి. అది అలవాటు కాదు యాక్చువల్గా, దట్ ఈస్ ది న్యాచురల్ ప్రాసెస్, సహజ స్థితి. ఏమిటా సహజ స్థితి? నాలో నుంచి వచ్చేది ఓంకారం, అవతల వాడిలో నుంచి వినపడేది ఓంకారం అనేటటువంటి సహజ స్థితికి మళ్ళీ మనం వెళ్ళిపోవాలి. ఈ అర్థాలు, ఈ అపార్థాలు, ఈ ఒపీనియన్స్, ఈ కాన్సెప్ట్స్ అన్నీ పక్కన పెట్టేసి కేవలం ఓంకారాత్మకమైనటువంటి పరమాత్మని తెలుసుకునే మార్గం ఇదొకటే అని చెప్పి చక్కగా చెప్తూ ఉన్నారు. ఎంత బాగా చెబుతున్నారంటే, ఒకే అక్షరం మన శ్వాసగా మనలో పనిచేస్తోంది కాబట్టి మనలో అంతర్యామిగా ఉన్న భగవంతుని అక్షర రూపము తానే. భగవంతుడు క్షరం కాని రూపం ఏది? నాలో ఉన్నదే, వేరే ఇంకెక్కడా లేదని ఎవరికి వారు ధ్యానం చేయగలగాలి. మనలో నుంచి ఉచ్చరించే వాక్కుగా వినపడుతోంది ఇది. ఈ ఓంకారము సాక్షాత్తు పరమాత్మే చేస్తున్నాడు. అక్షర రూపంలో అంటే క్షరము కాని రూపంలో ఉన్నది ఆ భగవంతుని యొక్క విభూతియే, తన విభూతియే అని చెప్పి ధ్యానం చేయాలన్నమాట. ఆ అక్షర రూపంలో ఉన్న ఓంకారాన్ని నేనే అని, నా విభూతియే అని పరమాత్మ చెప్పేశారు ఇక్కడ. యజ్ఞము అంటే ఆరాధన విశేషం. యజ్ఞము అనే మాటకి ఏమిటి? ఒక ఆరాధన. యజ్ఞం అనేది సమర్పణ బుద్ధితో చేసేది. ఫలితం, నో రిజల్ట్ ఓరియంటేషన్, నాకు ఇది కావాలి అని కోరకుండా చేసే ఏ మంచి పనైనా కూడా యజ్ఞమే. యజ్ఞం అంటే సమిధలు తేవటం, హోమం చేయటం చేయాలి, అది కూడా చేయాలి, కానీ అదే హోమం కాదు. నువ్వు ఏ పని, నిద్రలేచి ఎన్ని పనులు ఏం చేస్తున్నా నీకు అనే భావం అక్కడ లేకుండా ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మాయ ఎంత, యోగమాయ అనేది ఎంత బలీయమైంది. ఒక్క భగవంతుడు ఒక్కడే దాన్ని పక్కన పెట్టగలడు, మనం పక్కన పెట్టడానికి సహాయం చేయగలడు. ఎందుకంటే అది ఆయన సృష్టి కాబట్టి. ఆయన మన పెంపుడు కుక్క మనం చెప్తే ఎలా అయితే వింటుందో అలా ఆయన చెబితే తోక ముడుచుకుని పక్కకి వెళ్తుంది యోగమాయ. ఆశ్చర్యం ఏంటంటే ప్రతివాడికి ఏదో ఒక పని చేయక తప్పదు. ఆ పని చేసేటప్పుడు దానికి ఒక తోకని తగిలించుకొని చేస్తూ ఉన్నాడు. దీనివల్ల నాకు ఇది వస్తుంది, నేను ఇలాంటి జీవితం గడిపితే నాకు మోక్షం వస్తుంది, నేను సో నాకు కోరికలు లేకుండా చేసుకోవాలి, నేను ఈ సాధన చేయాలి. ఇది మెంటల్ థింకింగ్ ఎందుకు? నువ్వేం చేయాలో చేయొచ్చు కదా, జస్ట్ డూ ఇట్. దీనివల్ల ఇది అనేటటువంటి తోకని తగిలించి ఫలిత రూపంలో వచ్చేటటువంటి అజ్ఞానాన్ని ఎందుకు పట్టుకోవడం? మనం ఏ పని చేసినా కూడా ఏమీ కోరకుండా, అంటే మనస్సులో వేరే ఏ ఆలోచనలు లేకుండా, భగవంతుడా ఇది నాకు ఇచ్చావు, ఈ పని నేను చేస్తున్నాను అంత మట్టుకి చేయటమే. అది ఆ భావన కూడా కంటిన్యూస్గా అక్కర్లే. ఒకసారి భావించి, ఓహో ఈ పని ఇచ్చావా, అలాగే చేస్తాను స్వామి అనుకొని చేసుకుంటూ వెళ్ళిపోవడమే. కానీ ఈ పని చేస్తే నాకు మంచిది, అమ్మో ఈ పని చేస్తే నాకు చాలా ప్రాబ్లం అవుతుంది, ఈ మెంటల్ థింకింగ్ దేనికి? ఈ మెంటల్ క్యాలిక్యులేషన్ దేనికి? అది అవసరం లేదు అసలు. యజ్ఞార్థంగా జరిగిపోతూ ఉంటాయి మన చేతిలో నుంచి పనులు. ఏ పనైనా కావచ్చు, అది దాని నుంచి ఫలితం ఆశించకుండా ఉంటే అదే యజ్ఞం అయిపోతుంది. యజ్ఞార్థ కర్మ అనేది నువ్వు చేసే పని వల్ల ఏమిటయ్యా ఉపయోగం? ఏమీ ఆలోచించకుండా, జ్ఞానం లేకుండా, నీకేమొస్తుందో ఏం రాదో కూడా తెలియకుండా ఇలా పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నావే అని ఎవరైనా ప్రశ్న వేస్తే, అయ్యో అలా కాదు, నేను ఏ పని చేసినా ఏమీ కోరకుండా ఉంటే అది లోకశ్రేయస్సు. ఒకళ్ళకి కాదు, లోకానికే శ్రేయస్సు కలుగుతుంది. లోకం అంటే నేను తప్ప వేరే ఎవరున్నారు? సర్వత్రా నేనే ఉన్నానని పరమాత్మ చెప్తూ ఉన్నప్పుడు నేనెంత అవతల వాడు కూడా అంతే. వాడికి లాభం వస్తే నాకు వచ్చినట్టే. దేర్ ఈజ్ నో డిఫరెన్స్ ఇట్ మేక్స్. నా మనస్సూరికే చెబుతూ ఉంటుంది, ఇది నీది కాదు, వాడిది కాదు, నీది. క్యాల్కులేషన్ చేసేది మనస్సు. నేను మొత్తం దాన్ని పక్కన పెట్టేశాను, నాకు సంబంధం లేదు అసలు. అది ఏదో దాని పాటికి అది రోడ్డు మీద జనం వెళ్ళిపోతూ ఉన్నట్టుగా దాని పాటికి అది ఆలోచనలు వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ఇట్ డస్ నాట్ మీన్ దే ఆర్ మైన్, ఐ డోంట్ థింక్ ఎట్ ఆల్ అనే భావంతో జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. పనులన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ప్రతి పని కూడా యజ్ఞార్థ కర్మ అవుతుంది. ఇంకోటి ఏం చెబుతున్నారు? ప్రతివాడు ఏదో పని చేస్తాడు, ఉద్యోగం చేస్తాడు, లేకపోతే వ్యాపారం చేస్తాడు, ఏదో ఒక పని, ఫిజికల్ వర్క్ ఏదో ఒకటి చేస్తాడు. చేసేటప్పుడు ఈ భావం లేకుండా చేస్తే యజ్ఞార్థ కర్మగా అయిపోతుంది. ఎలాగూ చేయక తప్పదు, ఏదో ఒకటి చేస్తాడు. జీతంగా వస్తుందనో, లాభం వస్తుందనో, నాకు లాభం, నేను ఎలా ఊరికే ఉంటానండి, నాకు ఇవన్నీ కావాలి, ఇవి కావాలంటే అది చేయాలి. ఆ లింకులు పెట్టుకోకుండా, మెంటల్ లింకులేగా ఇవన్నీ. నువ్వు అనుకున్నవి ఎట్లాగూ ఏమీ అవవు. అనుకోవటమేమో ఊహ,
ఆశించటం ఊహ, జరిగేది ప్రాక్టీస్. అది భగవంతుడే ఇవ్వాలి. ఆ ప్రాక్టీస్లో నీకేది ప్రాప్తమో అవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. నువ్వు ఏ పని చేసినా ఏ పని చేయకపోయినా కూడా వస్తాయి. అట్లా నువ్వు చేయకుండా ఊరుకోలేవు కూడా. కూర్చుందామంటే కూర్చోలేము, ఏదో ఒకటి చేస్తాం. చేసే పని ప్రతిదాని యందు, ఇది నాకు సంబంధించింది కాదు, ధనవంతుని ఇంటి దాసి వలె ఉండుము అన్నారు రామకృష్ణ పరమహంస. మనం ఈ ప్రపంచం అనేటటువంటి భగవంతుడైనే ధనవంతుడు. ఇక్కడ భగవంతుడి దగ్గర మనం ఒక దాసిలాగా దాసభావంతో వినయభావంతో, తండ్రి ఇదంతా నీది, నీ పని నేను చేస్తున్నా అంతే, నీ పని చేసి నేను ప్రతిఫలం అడుగుతానా, నేను అడగను నాయనా అనుకుంటూ అలా వెళ్ళిపోవటమే. ఎంత చక్కని మనకి ఎగ్జాంపుల్స్ చెప్పారు వీళ్ళందరూ కూడా. రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళందరూ ఎంతమంది ఉన్నారు మన చుట్టూతా, ఎన్ని నేర్చుకోవచ్చు మనం, ఎంత చక్కగా చెప్పారు. అలా యజ్ఞార్థ కర్మగా జరిగిపోతుంది జీవితం అంతా కూడా. ఆ సత్యం తెలిసినవాడు ఇతరులకి సేవ చెయ్యాలి అనే ఉద్దేశం పెట్టుకొని ఉంటాడు. నా వల్ల ఏదైనా ఉపయోగం ఉంటుందా స్వామి పరమాత్మ, నా వల్ల ఇంకొకళ్ళకు ఉపయోగం కలిగేటట్టుగా చేయనాయనా అని ఎప్పుడైనా ఒక్క నమస్కారం పెట్టుకున్నామా మనం? నా వల్ల ఇంకొకరికి ఉపయోగం ఉండాలి, అది నా చేత నువ్వు చేయొచ్చు నాయన, నాకు అవకాశం ఇవ్వు అని దండం పెట్టుకొని ఆ పరమాత్మకి అంతా ఆయన చేతుల్లో పెట్టానని అనుకొని ఉద్యోగం చేసుకో, వ్యాపారం చేసుకో, ఏ పనైనా చేసుకో, దృష్టి మటుకు ఇది భగవంతుడి పని, ఇది భగవంతుడి సృష్టి, ఇది భగవంతుడి రాజ్యం, ఆయనే ఇక్కడ రాజు, ఆయనే ఇక్కడ భగవంతుడు, ఆయన పని నేను చేస్తున్నాను. ఈ దేహము, ఈ మనస్సు, ఈ ఇంద్రియాలన్నీ కూడా ఆయనవే, ఆయన ఇచ్చినవే, దేవదత్తములు, నేను తెచ్చుకోలేదే. వీటితో చేసే పనికి నేను ఫలితం కోరడం ఎంత నీచంగా ఉంటుంది. వద్దు నాయన. అంటే ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మన ఇంట్లో ఒక అబ్బాయిని పిలిచి మనం భోజనం పెడతాం, అన్నీ ఇస్తాం, బట్ట ఇస్తాం, పడుకోవడానికి చోటు ఇస్తాం. వాడు ఏదైనా పని చేయంగానే వాడు ఏమండి నాకు డబ్బులు ఇవ్వండి అని అడుగుతుంటాడు. అదేమిటండి, నీకు అన్నం పెట్టి నేను దగ్గర ఉంచుకొని నీకు కావాల్సినవన్నీ నేను చూస్తుంటే నువ్వు డబ్బులు అడుగుతాను, నేను చేసిన పనికి మరి ఫలితం కావాలి కదండి అంటే మనకెట్లా ఉంటుంది? బాగుంటుందే వాడు అన్నమాట. ఇదేమిటి వీడు ఇంత కృతజ్ఞత లేకుండా మాట్లాడుతున్నాడు, అన్గ్రేట్ఫుల్ ఫెలోలాగా ఉన్నాడే వీడు, వీడికి మంచి చెడు తెలియదా? నేను అన్నీ దగ్గర పెట్టుకొని వాడి కష్ట సుఖాలు నేను చూస్తుంటే వాడు నా పనికి నాకు డబ్బులు ఇవ్వమని, లేకపోతే నా పనికి నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అని అడగటం న్యాయమేనా? మనం ఆ స్థితిలో ఉండే భగవంతుడి స్థానంలో ఆలోచించినప్పుడు మనకు అది ఎంత నీచమో అర్థమవుతుంది. ఒకటి కోరి ఒక పని చేయటం అనేది నీచ కృత్యం న్యాయంగా. కానీ భగవంతుడు మనల్ని అట్లా నీచుల్లాగా చూడడు. ఎందుకంటే తానే ఉన్నాడు సర్వత్రా. మనం వేరు ఆయన వేరు అనేది భావాలు ఆయనకు ఉండవు. సర్వత్రా ఆయనే ఉన్నాడు కాబట్టి మనం ఎలా ఉన్నా సరే ఆయన ఒప్పుకొని మనని ఆశీర్వదించి, నువ్వు ఈ దోవలో వెళ్ళాలనుకున్నావా, నువ్వు తాగుబోతవ్వాలనుకున్నావా, ఐ బ్లెస్ యూ, ఓహో నువ్వు దొంగ వాళ్ళనుకున్నావా, ఐ బ్లెస్ యూ అని ఈశ్వర స్వరూపంలో దొంగను ఆశీర్వదిస్తాడు చక్కగా. ఎవడికి ఏది కావాలో ఆ రూపంలోనే బ్లెస్ చేస్తాడు. మనం ఎంచుకోవడం అనేది మన మీద ఆధారపడి ఉంది. మనకేం కావాలి? నాకు భగవంతుడి సేవ కావాలి, నథింగ్ ఎల్స్. మానవ సేవే మాధవ సేవ. అందుకని నేను రోడ్ల మీద పడిపోయి అది ఇది చేయలేను. నా దగ్గరికి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకునే సామర్థ్యం నాకు ఇవ్వు నాయన, నాకు సేవ చేసే అవకాశం ఇవ్వు నాయన, 10 మందికి నిస్వార్థ సేవ, ఏమి ఫలితం ఆశించని యజ్ఞార్థ కర్మ నా ద్వారా జరిగేట్టుగా చేయి నాయన అని అడిగితే ఎందుకు ఇవ్వడు? ఆయన తప్పకుండా ఇస్తాడు. అది అన్నిట్లోకి ఉత్తమమైన కోరిక. మోక్షం కూడా అడగటం లేదు మనం, ఇంకొకరికి సేవ చేయాలని అడుగుతున్నాం, తప్పకుండా తీరుతుంది అలాంటి కోరిక. అందువల్ల ఎవడు ఏ పని చేసినా కూడా ఈ విషయం తెలిసినవాడు లాభం కోసమో తన కోసమో ఏది చేయడు, భగవత్ సేవగా ఇతరుల సేవలాగానే చేస్తాడు. అలా ఎవడైతే చేస్తున్నాడో వాడికి సమస్తము నేనే చూస్తాను. వాడి ప్రతిఫలాన్ని ఆటోమేటిక్గా వస్తుంది వాడికి. వాడి ప్రతిఫలం ఏంటి? సమర్పణ బుద్ధితో ఏ పని చేసినా వాడికి ఏ కర్మ బంధమే పోతుంది అసలు అని చెబుతున్నారు. అంతకంటే ఫలితం ఏమన్నా కావాలా మనకి? వాడి కర్మబంధమే ఉండదు, అంటుకోదు, ఎవడు కట్టేడు వాడిని, ఏ బంధము లేదు. ఈ బంధం విడిపించి నాకు ముక్తి కావాలనే ప్రసక్తే లేదు, బంధమే లేదు అసలు వాడికి. అంత బాగా చెబుతున్నారు. సమర్పణము జపించుచు, అదే యజ్ఞార్థ కర్మ. అది ఆ కర్మ అంతర్యామిగా అయిపోతుంది, అంతర్యామిత్వము వహించును. సమర్పణ బుద్ధితో చేసే ఏ పనైనా సరే అంతర్యామిత్వం, అంతర్యామి యొక్క సహజమైన గుణం అది.
అలా అయిపోతాం మనం కూడా అని చెబుతున్నారు. కాబట్టి యజ్ఞాల్లో జపయజ్ఞం నేను అని పరమాత్మ చెప్తూ ఉన్నారు. ఇది కాకుండా మంత్రాన్ని జపించటం కూడా యజ్ఞం కిందే చెప్తూ ఉన్నారు. అది ఎప్పుడంటే ఏ ఆశ లేకుండా, ఏ కోరిక లేకుండా మంత్రజపం ఊరికే చేస్తూ ఉండటం. మనకి భాగవతం బిగినింగ్లో ధీరులు, నిరపేక్షులు, ఆత్మారాములైన మునులు అకారణముగా నారాయణ స్మరణ చేస్తూ ఉంటారట. ఎందుకు చేస్తారు? వాళ్ళకి ఏమిటి వస్తుంది దానివల్ల? వాళ్ళు ధీరులు, ధైర్యవంతులు, వాళ్ళకేం అక్కర్లేదు. నిరపేక్షులు, ఏమీ ఆశించని వాళ్ళు. ఆత్మారాములు, ఆత్మని తెలుసుకుని దాంట్లో ఆరామంగా హాయిగా ఉంటూ ఉన్నటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళు నిష్కారణముగా, ఏ కారణము లేకుండా హరిభజన చేస్తారట, నారాయణ స్మరణ చేస్తారట. ఎందుకు? చెయ్యవలసిన పని అది కాబట్టి వాళ్ళు అలా ఉంటారు. అక్కడి నుంచి వాళ్ళకి చ్యుతి లేదు, పడిపోరు కింద. ఇంకా దేన్ని పట్టుకోవాలో వాళ్ళు దాన్ని పట్టుకున్నారు. ఎలా ఒక మనిషి ఎలా జీవించాలో ఆ ఒక్క పద్యంలో చెప్పేశారు. ధీరత్వం ఉండాలి, ఆత్మారాములుగా ఉండాలి, నిష్కారణంగా హరిభజన చేయాలి, ఏ ఆశ లేకుండా. అదన్నమాట ఇక్కడ చదువుతుంది. మంత్ర జపం అంటే నీకేం అక్కర్లే, అయినా కూడా నువ్వు పరమాత్మను తలుచుకుంటూ ఉంటావు. ఎందుకు? నీకు దేహం ఉంది, మనస్సు ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, తలుచుకోవడానికి కావాల్సిన పరికరాలన్నీ ఉన్నాయి. ఈ పరికరాలు పెట్టుకొని, ఈ మనస్సు పెట్టుకొని పిచ్చి పనులు, అడ్డమైన పనులు చేసే బదులు, అనవసరమైన విషయాలన్నీ మనసులోకి ఎక్కించుకునే బదులు ఈ పరమాత్మ ధ్యానం అనేది నిన్ను, లోకాన్ని కూడా ఉద్ధరిస్తుంది అని చెప్పి ఎంతో బాగా చెబుతున్నారు. స్థావరములు అంటే స్థిరమైనవి, అంటే చెట్ల కన్నా స్థిరమైనవి పర్వతాలు, మౌంటైన్స్ అన్నమాట. చెట్లు కూడా కదలకుండానే ఉంటాయి, వేళ్ళు అలాగే ఉంటాయి, కానీ వాటికంటే ఇంకా స్థిరమైనవి. సృష్టి గురించి మళ్ళీ వెనక్కి వచ్చాం మనం, ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం కదా. స్థావరములు అంటే స్థిరమైనవి, చెట్ల కన్నా పర్వతాలు స్థిరమైనవి. పర్వతాలన్నిట్లోకి కూడా హిమాలయ పర్వతము నా విభూతి అని చెప్పారు పరమాత్మ. ఇక్కడ తన విభూతిగా చెప్తూ ఉన్నారు. హిమాలయములు అంటే తన విభూతిగా చెప్తూ ఉన్నారు. దేనివల్ల వాతావరణంలో కలిగే మార్పులు సంవత్సరంలో ఉన్న ఋతువుల ఫలితాన్ని పుట్టించడానికి, ఏవేవి సృష్టిలో ఋతువులని క్రియేట్ చేయడానికి, సృష్టిలో జీవులకి రక్షణ ఏవేవి కల్పిస్తాయి, అవన్నీ దేవతా స్వరూపాలే. వాటిల్లో హిమాలయములు ఒకటి. ఆ హిమాలయముల వల్ల ఆ జీవరాశుల సృష్టికి, జీవులు పుట్టి పెరిగి లయమవటానికి, సృష్టికి అవసరమైనటువంటి ఋతుధర్మాలన్నీ కూడా ఆ హిమాలయాలతో ముడిపెట్టుకొని ఉన్నాయట. అవి కారణం అన్నమాట. అట్లాగే శీత ఉష్ణ పరిస్థితులన్నీ కూడా హిమాలయ పర్వతాల మీదే ఆధారపడి ఉన్నాయి. కాబట్టి దైవ విభూతి ఆ హిమాలయ పర్వతాలుగానే ఉన్నది, నా విభూతి అది అని. ఇంకో విశేషం ఏం చెబుతున్నారు? హిమ ప్లస్ ఆలయము అంటే మంచుకు నిలయము అని అర్థం. పంచభూతాల లీలలో, పంచభూతాల ఆటలో, లీలలో అంటే ఆటలో నీరు గడ్డగట్టుకుని మంచుగా అయిపోతుంది. జలతత్వము, పృథ్వీతత్వము మధ్యలో గల సంబంధాలన్నది కళ్ళకు కనపడేట్టు చేస్తోంది. ఇది నీళ్ళు అనుకుంటుంటాం, గడ్డగట్టింది, దీనికి పృథ్వీతత్వం కూడా వచ్చిందే అని మనకి ఈ రెండింటికి తేడా లేదు అని తెలుసుకోవడానికి అది మనకు ఉపయోగిస్తుందిట, వ్యక్తీకరిస్తోందిట, కనబడేట్టు చేస్తోంది మనకు ఆ విషయం. అది వడగళ్ళ వానతో జరిగిన, వడగళ్ళు పడతాయి, వానొస్తే ఐసు ముక్కలు పడతాయి. అది ఆ ఐసు ముక్కలైన ఈ పర్వతాగ్రంలో ఉన్న మంచుని దాచుకున్నవాడైనా కూడా, మంచుకు నిలయమైన వాడైనా కూడా ఈ విషయమే మనం అర్థం చేసుకోవాలి. ఓహో, నీళ్ళకి మంచుకి తేడా లేదు కదా, ఈ సృష్టిలో గట్టి పదార్థము, ద్రవ పదార్థం అని రెండు లేవన్నమాట, అంతా ఒకటే అన్నమాట. అర్థం చేసుకోవాలి ఆ రకంగా. ఉత్తర దక్షిణ ధృవాల దగ్గర జరిగిన వాతావరణంలో మొత్తం భూగోళ నిర్మాణాన్ని చక్కజేస్తున్నాయి ఈ హిమాలయాలు, కరెక్ట్ చేస్తున్నాయి. భూగోళ నిర్మాణానికి అవి ఎంతో సహాయం చేస్తున్నాయి ఈ ప్రకృతికి. కాబట్టి అదంతా నా విభూతియే అని పరమాత్మ, తన విభూతియే అని పరమాత్మ చెప్పడం జరిగింది. ఇక్కడ 25వ శ్లోకం అయిపోయింది. ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నారు నెక్స్ట్. చెట్లన్నిట్లో కూడా అశ్వత్థ వృక్షం, అశ్వత్థము అంటే మనకు కూడా చాలా ఒక దైవభావం వస్తుంది. అందరికీ జనరల్గా ఇండియన్స్ అందరికీ, నా తరం దాకా అందరికీ తెలుసు అశ్వత్థ వృక్షము గొప్పది అని అందరూ చెప్పుకుంటారు అని.
అది దైవ వైభవానికి, దేవుడి వైభవానికి చిహ్నము అని చెప్పేస్తున్నారు ఇక్కడ. అశ్వత్థ వృక్షం అనేది దైవ విభూతికి చిహ్నము. అనేక పవిత్ర కార్యాల్లో అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు అన్నమాట. ఆ రావి చెట్టు సమిధల హోమం చేస్తారట. ఆ రావి చెట్టు పుల్లలతో హోమం చేసినప్పుడు శుభప్రదము. అది వాతావరణాన్ని కంప్లీట్గా పవిత్రం చేసేస్తుందిట. దుష్టశక్తులు ఏమైనా ఉంటే తొలగిస్తుంది. దుష్టశక్తులు అంటే ఏమిటి, ఎందుకుంటాయి? సర్వత్రా పరమాత్మ ఉన్నప్పుడు దుష్టశక్తులు ఎందుకుంటాయి? మన భావాలే దుష్టశక్తులు. మంచిగా అనుకుంటే మంచి భావం, దుష్టంగా చెడుగా అనుకుంటే దుష్టభావం. వాటినన్నిటినీ క్లియర్ చేసి నిర్మలం చేసేస్తుంది అన్నమాట ఈ హోమ ద్రవ్యం. రావి పుల్లలతో చేసిన హోమం ఆ ప్రదేశాన్నంతని కూడా శుద్ధి చేస్తుంది, దుష్టశక్తుల్ని తొలగిస్తుంది, బ్రహ్మ తేజస్సును వృద్ధి చేస్తుంది. ఇంకా ఏం కావాలి మనకి? అలాగే అనేక మహారోగాలను పోగొట్టే ఔషధంట అశ్వత్థం అంటే. అనేక రోగాలకి మందుట అది. యోగాభ్యాసానికి, మోక్ష విద్యకి రావి చెట్టు, మర్రి చెట్టు రెండు కూడా చాలా ప్రాముఖ్యము, వెరీ ఇంపార్టెంట్. ఆ రెండు కూడా వేదాల్లో కవి సమయమును అనుసరించి అంటున్నారు. వేదాల్లో అంటే లోపల ఒక భావంతో చెప్పేదన్నమాట. కవి సమయం అంటే అశ్వము అంటే మనిషిలో ప్రాణమయ కోశము అనే అగ్నిట. అశ్వము అనే మాటకు ప్రాణము అని కూడా అర్థం ఉంది. అశ్వము అనే మాటకి ప్రాణమయ కోశంలో ఉండే అగ్ని. అగ్ని లేకుండా మన దేహం నిలబడదు కదా. దానిని పరిపూర్ణ స్థితిలో ఉంచి మనోమయ కోశాలకు వాహనంగా ఉండేట్టుగా చేసే వృక్షంట ఈ అశ్వత్థ వృక్షం. అంటే ఇక్కడ ఇంకా కొంచెం వివరంగా చెప్పుకోవాలి మనం. ఈ రావి చెట్టు కోశ శుద్ధి చేస్తుంది అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ప్రాణమయ మనోమయ కోశాలకి ఒక సమానత్వం, ఒక సమన్వయం చేస్తుందన్నమాట. అందువల్లనే దానికి అశ్వత్థము అని పేరు వచ్చిందిట. అశ్వము అనే మాటకు గుర్రం అనే అర్థం ఉంది కాబట్టి ఈ పేరుకి ఇంకొక అర్థం కూడా ఉంది. గుర్రము గల చెట్టు అనే అర్థం ఉంటుంది అశ్వత్థము అంటే. మంత్రాలతో విష్ణుమూర్తిని ఉపాసన చేసేవాళ్ళు ఆయనే హయగ్రీవుడు. హయగ్రీవుడు అంటే గుర్రము తల గలవాడు అని అర్థం. హయగ్రీవుడికి గుర్రం తల ఉంటుంది. ఆయన హయగ్రీవుడుగా, ఆయన్ని విష్ణుమూర్తిని ఉపాసకులు హయగ్రీవుడిగా ఉపాసిస్తారు. రావి చిగుళ్ళు, రావాకులు తిని నీళ్లు తాగుతూ రావి చెట్టు కింద హయగ్రీవ మంత్ర దీక్ష చేస్తారట. రావి పుల్లలతో హోమం చేస్తారట. హోమం చేసి దాన్ని పూర్తి చేసుకుంటారు ఆ దీక్షని. ఇన్ని విధాల వైభవం గల ఈ మహావృక్షమే తన విభూతికి చిహ్నము అని చెప్పి పరమాత్మ చెప్పారు ఇక్కడ. అశ్వత్థ వృక్షం నా విభూతియే, నా వైభవమే. దేవఋషులలో నారదుడు ఏం చేస్తూ ఉంటాడు? అంతర్యామిగా ఉండి తన భాగవతమయ శరీరముతో ముముక్షువులకు దర్శనమిస్తాడట. ముముక్షువులు అంటే ఏంటి? మోక్షాన్ని కోరేవాళ్ళు. మోక్షాన్ని కోరికలాగా కోరేవాళ్ళు కాదు. వాళ్ళు ఎందుకు ఉన్నారంటే మోక్షము ఒక్కటే వాళ్ళ పరమావధి అని తెలిసిన వాళ్ళు. దాన్ని వాళ్ళు మనసులోకి ఎక్కించుకొని నాకు మోక్షం కావాలి, నాకు మోక్షం కావాలని మనలాగా చింతన చేసేవాళ్ళు కాదు. మోక్షం ఆల్రెడీ పొంది ఉన్నాము అని తెలుసుకుని ఈ శరీరాన్ని ధరించినందుకు దాన్ని చేయవలసిన పనులు చేసుకుంటూ పోయేవాళ్ళనే మోక్షగాములు అంటారు. అటువంటి వాళ్ళకి నారదుడు లోపలగా చక్కగా దర్శనమిస్తాడట. ఇంకా ఏం చేశాడు నారదుల వారంటే భక్తి మార్గాన్ని ఉపదేశించాడు లోకానికి అంతటికీ కూడా. దానివల్ల ధ్రువుడు, ప్రహ్లాదుడు మొదలైన భక్తుల్ని తరింపజేశాడు ఆ ఉపదేశం ద్వారా. అదే రకంగా వ్యాసుడి ద్వారా భాగవతాన్ని రాయించాడు ఆయనే. వాల్మీకి ద్వారా రామాయణాన్ని భక్తి మార్గానికి మెట్లుగా, సోపానాలుగా చేశాడు. ప్రణవోపాసనకు అంటే ఓంకారాన్ని ఉపాసన చెయ్యటానికి సామ మార్గాన్ని ఏర్పరిచి, సామ మార్గాన్ని ఆయనే క్రియేట్ చేసి సంకీర్తన, నర్తనము, మొదలైన పవిత్ర విధానాలన్నిటినీ లలిత కళలుగా, అమ్మవారి స్వరూపమే లలిత కళలంటే లలిత కళలుగా స్థాపించి వ్యాపింపజేశాడు. అందరికీ అందేట్టుగా చేశాడు. చాలా సర్వసామాన్య మానవుడికి కూడా భగవంతుడికి సంబంధించిన కథలను లలిత కళలుగా ఉపాసన చేసే చక్కటి సామవేద మార్గాన్ని ఈ నారదుల వారే మనకు అందించారు. కాబట్టి
ఇన్ని మార్గాలు ఎవరు ఎలా చేసిన ఇన్ని మార్గాలు భగవంతుడి అంతర్యామిత్వాన్ని జీవులలో స్థాపించటానికి మనకి తెలియటానికి నారదుల వారు ఎంత కృషి చేశారు మన గురించి. మనకి భగవంతుడు లోపలున్నాడు అని తెలియటానికే. కాబట్టి ఆ నారదుడు అలా చేసిన నారదుడు నా వైభవమే, నేనే నారదుణ్ణి అన్నట్టుగా చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఇంకా ఏం చెబుతున్నాడు, నారద మహర్షి దైవ విభూతులలో ఒకడు, ఆయన కూడా నా విభూతిలో ఒకడు అని చెప్పారు. అలాగే గంధర్వులు ఉన్నారు. గంధర్వులు దేనికి రెస్పాన్సిబుల్? దేశము కాలము అనే భాగాలకి, జీవుల శ్వాసకి, హృదయ స్పందనకి, గుండె కొట్టుకోవటానికి, వీటన్నిటికీ మొదలైన విభాగాలకు అధిపతులుట. వాళ్ళ పర్యవేక్షణలో, వాళ్ళ సూపర్విజన్లో ఇవన్నీ జరుగుతాయన్నమాట. అదే రకంగా శ్వాసలో నుంచి పుట్టే నాదం ఓంకారాన్ని, సోహం అనేటటువంటి ఓంకారాన్ని విభజించి తాళ లయాత్మకమైన సంగీత విద్యకు కూడా వాళ్ళే రెస్పాన్సిబిలిటీ, గంధర్వులే. గంధర్వగానం అని వింటాం కదా మనం, అప్పుడప్పుడు గంధర్వగానమేనండి ఆయన పాడుతుంటే అలా అనిపించిందని మాట్లాడుకుంటాం. అదేమిటో మనకి వివరంగా తెలియదు. ఇక్కడ చెబుతూ ఉన్నారు, ఈ గంధర్వులే మొత్తం సంగీత విద్యకి అధిపతులట. సంగీత విద్యకి అంటే సృష్టిలో ఉన్న తాళ లయాత్మక విషయాలన్నిటికీ వీళ్ళే రెస్పాన్సిబుల్. మన శ్వాస కూడా అలా దానికి సంబంధించిందే కాబట్టి మన గుండె కొట్టుకోవటం, హృదయ స్పందన, జీవుల శ్వాస, దేశము కాలము అని రిథమిక్గా వెళ్ళిపోయే విషయాలన్నిటికీ గంధర్వులు అధిపతులు. వాళ్ళ సూపర్విజన్లోనే ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వాళ్ళల్లో ముఖ్యమైన వాడు చిత్రరథుడు, చిత్రమైన రథము గలవాడు అన్నట్టుగా అర్థం. ఇక్కడ మన భూగోళానికి పరిభ్రమణము జరిగేటప్పుడు, పరిభ్రమణం అంటే భూమి తిరుగుతూ 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 ఉన్నప్పుడు చాలామంది అందరు జీవులకి కూడా ఎవరెవరికి ఎంత ఆయుష్షు అనేది ఈ తిరిగే వేగానికి కలిపి ఈ సంబంధాన్ని నిర్ణయించే దేవతగా ఆయన్ని నియమించారట, చిత్రరథుడిని. అంటే భూమి వేగాన్ని బట్టి జీవుల ఆయుర్దాయము, జీవులు ఎంతకాలం బతకాలి, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ ఎక్స్పైరీ ఎలా డిసైడ్ చేయాలి అనేది భూమి తిరగటానికి, ఆ స్పీడ్కి జీవులకి ఎలాంటి సంబంధాన్ని స్థిరపరిచేవాడు ఆయన. ఆ కనెక్షన్ చూసేవాడు. ఆయన పేరేమిటి? చిత్రరథుడు అని పేరు ఆయనకి. ఆయన చూస్తాడట ఈ విషయం, ఆయనకు అప్పగిచ్చారట. ఆ సంబంధాన్ని నిర్ణయించే దేవతగా ఆయన్ని దే హ్యావ్ అపాయింటెడ్ హిమ్ అన్నమాట. ఇది భూగోళానికి భౌతిక ద్రవ్య స్థితి ఏర్పడుతున్న పరిణామం, అంటే ఎవల్యూషన్లో జరిగింది. ఎలా జరిగింది? సాలిడ్గా ఉన్న గట్టి పదార్థానికి, భూగోళం గట్టి పదార్థం కదా, అలాగే మళ్ళీ ద్రవంగా ఎలా అవుతుంది, ఈ మార్పు జరిగేటప్పుడు ఆ పరిణామ దశలో, ఆ ఎవల్యూషన్లో ఇది కూడా జరిగింది. ఆయన అలా నియమించటం, ఆయన పని చేయటం అనేది జరిగింది. దానినే ఇంకో మాటతో చెబుతారట, పృథువైన చక్రవర్తి చక్రస్థితి ఏర్పడుట. పృథు చక్రవర్తి భూమిని గోవులాగా పూజించాడు అని పురాణాల్లో వర్ణించారు. ఈ గోవు నుంచి సమస్త జీవరాశుల్ని బయటికి పిండాడు పృథు చక్రవర్తి. అలాంటప్పుడు చిత్రరథుడు ఏం చేశాడు? ఆయన సమస్త జీవరాశుల్ని పృథు చక్రవర్తి సృష్టిస్తూ ఉంటే ఆ గోవుకు ఒక దూడలాగా ఈయన ఉన్నట్ట. పాలు పిండాలంటే దూడ కావాలి కదా. పాలలాగా భూమి అనే గోవు నుంచి మొత్తం జీవులందరినీ పాలు పిండినట్టు పిండాట మన పృథు చక్రవర్తి. ఆయన పాలు పిండినట్టు సృష్టి అంతా చేస్తూ ఉంటే చిత్రరథుడు గోవత్సంగా ఉన్నాడు అని వర్ణించారట. అంటే ఇవన్నీ సింబాలిక్గా చెప్పే మాటలే. ఏమండి, బ్రహ్మదేవుడు కదా సృష్టి చేసింది, బ్రహ్మదేవుడి ఆధిపత్యంలో జరిగేవే ఇవన్నీ. కానీ ఒక్కొక్క దానికి మన ఆఫీసుల్లో ఎలా అపాయింట్ చేస్తున్నారో అంతకు మించి కొన్ని లక్షల రెట్ల సిస్టమాటిక్, ఎక్కడ కల్మషం లేని రిథమిక్ సృష్టి ఇది. ఒకళ్ళ మీద ఒకళ్ళు అపాయింటెడ్ దేవతలందరూ వాళ్ళ పనులు పర్ఫెక్ట్గా చేస్తారు. మన ఆఫీసుల్లో లాగా కాదు.
సెల్ఫ్లెస్ జాబ్స్ చేసే వాళ్ళ గురించి చెబుతూ ఉన్నారు. పృథు చక్రవర్తి భూమిని గోవుగా చేశాడు, అంటే గోవు నుంచి సమస్తాన్ని పాలు పిండుతున్నట్టుగా సృష్టి అంతా చేశాడు అని చెబుతున్నారు. మొట్టమొదట ఈ భూమి మీద ఏం సృష్టి ఏర్పడింది అంటే హిమాలయాలనే ఫస్ట్ సృష్టించారట. హిమవత్ పర్వత రూపమే చిత్రరథుడికి. అందువల్ల హిమాలయాల్లో ఉందంటే ఆ సృష్టి మొట్టమొదటి నుంచి, సృష్టి అవ్వకముందు నుంచి ఉన్నవాడు కాబట్టి, ఫస్ట్ సృష్టించబడ్డవి హిమాలయాలు కాబట్టి ఆ హిమాలయాల్లో ఉన్న అన్ని విషయాలు చిత్రరథుడికి తెలుసుట. జలాశయాలు ఎక్కడున్నాయి, పాండ్స్ ఎక్కడున్నాయి, నీళ్ళు ఎక్కడున్నాయి, ఎక్కడెక్కడ పూలు ఎక్కడున్నాయి, ఎక్కడ విహరిస్తే బాగుంటుంది, ఈ రకంగా అద్భుతమైన అక్కడుండే అద్భుతాలన్నీ ఆయనకు బాగా పరిచయంట. ఈ రకంగా భౌతిక సృష్టికి కారణమైనాడు కాబట్టి చిత్రరథుడు కూడా దైవ విభూతియే అని చెప్పి చెప్తూ ఉన్నారు. సంగీత విద్యలో శృతి, తాళ, లయ, స్వర వీటన్నిటిలో కూడా ప్రాణప్రదమైన, అన్నిట్లోకి ముఖ్యమైనది లయ. చిత్రమైన పరుగులతో సాగే రథము అని వర్ణించబడింది. ప్రతివాడు ఒక మనిషిని మనం అనుకోకూడదు. చిత్రరథుడు ఒక మనిషి, ఒక తత్వం. వాళ్ళందరూ కూడా తత్వాలు. తత్వం అంటే ఏంటి? ఆ తత్వం వల్ల ఇది ఏర్పడింది. చిత్రమైన గమనము అంటే లయాత్మకమైన. ఇప్పుడు మనం ఒక సంగీతాన్ని జోడించినప్పుడు గుర్రం అడుగులు వేసేటప్పుడు రెండిటికి సమన్వయం అయిపోతుంది. అలా అద్భుతమైన రథమే జీవితం అయితే ఆ రథం వెళ్ళే పద్ధతి సంగీత విద్యలో లయస్వరూపుడైన చిత్రరథుడు కూడా దైవ విభూతే, లయస్వరూపుడు. అందుకని ఆయన్ని చిత్రమైన రథము గలవాడు అని వర్ణించారు. మనకి తెలిసింది మనిషి ఆకారమే కాబట్టి మనం అందరినీ, ప్రతి వాళ్ళని వీడు మనిషే, వాడు మనిషే, పృథు చక్రవర్తి మనిషే ఇలా అనుకుంటాం. అలా కాదు. ఇక్కడ తత్వాల గురించి చెప్తూ ఉన్నారు. సృష్టిలో ఉన్న తత్వాలన్నీ ఈ పేరుతో వీడిని ఇలా సృష్టించాను, వీడుగా నేనే ఉన్నాను అని చెప్తూ ఉన్నారు పరమాత్మ. ఇంకా ఏం చెబుతున్నారంటే కపిల భగవానుని గురించి చెప్తూ ఉన్నారు. సిద్ధులలో కపిలుడు నా అవతారమే, భగవంతుడి అవతారమే. ఈ కపిలుడు ఎవరంటే కర్దమ ప్రజాపతికి దేవహూతికి పుట్టినవాడన్నమాట. సంసార సముద్రాన్ని దాటాలంటే ఏం కావాలంటే మోక్ష విద్య అనే సర్వస్వాన్ని కూడా సాంఖ్యశాస్త్రం అనే తత్వంగా, యోగ విద్య అనే విభాగాలుగా ఉపదేశించాట కపిలుడు. సాంఖ్యశాస్త్రము, యోగ విద్య భక్తి యోగంతో సమన్వయం చేశాట. పైగా అన్ని మూడు ఒకటే. సాంఖ్యశాస్త్రం అన్నా, యోగ విద్యన్నా, భక్తన్నా ఒకటే అని సమన్వయం చేశాట. అంతేకాకుండా తల్లి గర్భంలో నుంచి పిండోత్పత్తిలో అంటే బిడ్డ లోపల తల్లి గర్భంలో పడినప్పటి నుంచి 24 తత్వాలు ఉన్న దేహ రూపాన్ని ఉపదేశించి అందులో తనే పురుషుడు అనే పేరుతో 25వ వాడుగా అవతరించాడు ఈ కపిలుడు అని చెప్పి చెబుతూ ఉన్నారు. జీవులలో తత్వదర్శన సామర్థ్యానికి అధిపతిటైన, మనం తత్వదర్శనం చేయాలంటే, మనం సాక్షాత్తు భగవంతుడి తత్వాన్ని మనం తెలుసుకోవాలంటే ఈ కపిలుడు మనకు సహాయం చేస్తాడనమాట. కపిల రూపంలో ఉన్న భగవంతుడు సహాయం చేస్తాడు. అదే కాకుండా అంకములు అంటే లెక్కలు కూడా ఆయనే ఏర్పరిచాడు, లెక్కలకి కూడా ఆయనే అధిపతి అని చెప్పి చెబుతూ ఉన్నారు. మనము అనుకుంటాము అంకములు అంటే లెక్కలు అనేవి ఒక అక్షరాలు అని. అక్షర రూపమే భగవంతుడి స్వరూపం. అది అంకెలన్నీ కూడా ఎన్ని రకాల కాంబినేషన్స్ చేసి ఎట్లా వాడుకుంటున్నావు, 9 నెంబర్లు అంతే. ఆ 9 నెంబర్లకి ఒక సున్నాని చేర్చి ఎన్ని రకాలుగా అది శాశ్వత తత్వం అది సృష్టిలో. తర్వాత దేహంలో ఎన్ని రకాలు, ఎన్ని లెక్క సరిపోయేటట్టుగా బొమికలేమిటి, పళ్ళేమిటి, నాడులేమిటి, సమస్తము లెక్క ప్రకారమే ఉన్నాయి కదా. దేహ విభాగంలో లెక్కలన్నీ పర్ఫెక్ట్గా చేసింది కూడా ఆయనే. గణిత శాస్త్రాన్ని మనిషి నేర్చుకునే సామర్థ్యం, లెక్కలు నేర్చుకునే సామర్థ్యం మనలో పెట్టినవాడు కూడా ఈ కపిలుడే అని చెప్పి చెబుతున్నారు. అందువల్లనే ఈ కపిలుడు సర్వమానవ జన్మల్లో కూడా, అన్ని జన్మల్లో అందరు మానవులకి వికాసాన్ని కలిగించేటటువంటి సిద్ధుడే తప్ప ఆయన ఒక మనిషి కాదు. అందరికీ వికాసాన్ని కలిగించే తత్వం ఆయన అని చెప్పి చెబుతున్నారు. దీన్ని గ్రహించకుండా ఆయన ఒక మనిషి అని అనుకోవటం సరైన భావన కాదు అంటున్నారు. ఈ సాంఖ్య దర్శనాన్ని
ఇచ్చినటువంటి ఈ కపిలుడు భగవంతుడు అవతారమే అని చెప్పారు. ఇక్కడ 74వ రికార్డింగ్ అయిపోయింది. 26వ శ్లోకం కూడా విభూతి యోగంలో అయిపోయింది.